ఇప్పుడు మనం ఘోరాతి ఘోరమైన స్వార్థపూరితమైన రాజకీయాలను చూస్తున్నాం. నీతి, నిజాయితీ, నిబ్బరం లేని నాయకులను చూస్తున్నాం. ఈ రోజు ఒక పార్టీలో ఉన్న ఒక నాయకుడు రేపు మరో పార్టీలో ప్రత్యక్షమవుతున్నాడు. అధికారం కోసం అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలను ఓడిస్తున్నారు. పదవుల కోసం పరువు మర్యాదలను తాకట్టు పెడుతున్నారు. ఎన్నికల్లో విజయం కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడుతున్నారు. అడ్డమైన దారులు తొక్కుతున్నారు. అధికారులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారు. వ్యాపారులతో జతకట్టి ప్రజల ప్రయోజనాలకు జెల్ల కొడుతున్నారు. కానీ నిజంగా పొలిటీషియన్లు, పాలకులు ఎలా ఉండాలి? చాణక్య నీతి శాస్త్రం ప్రకారం లీడర్లు ఎలాంటి రాజకీయాలు చేయాలి? ఈ విషయాలను తెలుసుకోబోయే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చిన ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ బి ప్రధాని నరేంద్ర మోడీ. మీ సమాధానాన్ని వెంటనే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? దేశం బాగుండాలంటే రాజకీయాలు బాగుండాలి. రాజకీయాలు బాగుండాలంటే రాజు బాగుండాలి. రాజు అంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. యథా రాజా తథా ప్రజ అనే మాట మీరు వినే ఉంటారు. ఈ మాటకు అర్థం రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారని. అందుకే దేశం బాగుండాలంటే రాజు బాగుండాలి. బాగుండాలి అంటే మంచివాడే ఉండాలని అర్థం. యథా రాజా తథా ప్రజ అనే మాటను మొదట పుట్టించినవాడు చాణక్యుడు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలందరూ ధర్మాన్నే అనుసరిస్తారు. రాజు పాపాత్ముడైతే ప్రజలంతా పాపాన్నే సమర్థిస్తారు. ఆయనే అలా ఉన్నాడండి, మనకేంటి అనేస్తారు జనాలు అవలీలగా. రాజు మధ్యస్థుడిగా ఉంటే, అనగా మంచివాడు కాకుండా చెడ్డవాడు కాకుండా మధ్యరకంగా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎలా వ్యవహరిస్తారంటే తమకన్నా పైన ఉన్న వర్గాన్ని అనుసరిస్తారు. పాలకులను ధనవంతులు, ధనవంతులను మధ్యతరగతి వారు, మధ్యతరగతి వారిని పేదవాళ్ళు అనుసరిస్తారు. డబ్బున్నోళ్ల పిల్లలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారని పని మనుషులు, చిరుద్యోగులు కూడా స్తోమతకు మించి వేలకు వేలు ఫీజు కట్టి తమ పిల్లలను కూడా కాన్వెంట్లలో చేరుస్తున్నారు తప్ప గవర్నమెంట్ బడికి పంపట్లేదు. ఆ పిల్లలు రేపు ప్రయోజకులు కాకపోతే నష్టం ఎవరికి? తల్లిదండ్రులకే. అప్పుల పాలయ్యేది పేరెంట్సే, పిల్లలు కాదు. పేదవాళ్లు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూల్స్కి పంపించడం తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టి చూస్తే ఇదొక లోకధర్మంగా మారిపోయింది. అంతేకాదు, సెలబ్రిటీలు టీవీల్లో, పేపర్లలో, యూట్యూబ్ వీడియోల్లో చెప్పారు కదా అని మనం కూడా కూల్ డ్రింకులు అవి ఇవి తాగుతున్నాం. ప్రచారం చేసినందుకు వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తారు. కానీ ఆ పానీయాలు తాగి మనం ఆసుపత్రుల్లో చేరి లక్షల కోట్లు చెల్లించుకుంటున్నాం. ప్రముఖులను అనుసరిస్తే ఇది మనకు జరిగేది. కాబట్టి వాణిజ్య ప్రకటనలు చూసి వస్తువులను కొనడం అనే అలవాటును మానుకోవాలి. పాన్ పరాగ్, పొగాకు, గుట్కా తదితర మత్తు పదార్థాల గురించి పెద్ద పెద్ద వాళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు సమాజం పట్ల అసలు బాధ్యత ఉండట్లేదు. పైగా వృత్తి ధర్మం అంటూ సమర్థించుకుంటున్నారు. అది వృత్తి ధర్మం కాదు, వృత్తి అధర్మం. లోకాన్ని పాడు చేసే పని. నీకు అన్నం పెట్టే 10 మందికి నువ్వు బాగుపడే పని చేయాలి. అది వదిలేసి వాళ్లకు చెడు చేసే పనిని ఆదర్శవంతమైన పనిలాగా చూపిస్తున్నారు. మనం మంచివాళ్లం అని ఎదుటివాళ్లు అనుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప మనం మంచివాళ్లుగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇలాంటి లోపాలను సమరించుకోవాలి. దీనికోసమే చాణక్య నీతి పుట్టుకొచ్చింది. రాజులకైనా, ప్రధానమంత్రులకైనా, ముఖ్యమంత్రులకైనా ఇదే వర్తిస్తుంది. వాళ్ళు మంచిగా ఉంటే ప్రజలు కూడా మంచిగానే ఉంటారు. పాలకులు పరదేశీయులను అనుసరిస్తే మన దేశంలోకి కూడా విదేశీ అలవాట్లు, సంస్కృతులే వస్తాయి. 40-50 ఏళ్ల కిందట ఇండియాలో విడాకులనే మాటే వినపడేది కాదు. కానీ ఇప్పుడు మా విడాకుల కన్నా విడాకులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో విదేశాలకు వెళ్లిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఇంట్లో విడాకుల కేసులు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఏ సంబంధం ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలి. విదేశీ సంస్కృతి మన ఇంట్లోకి, కంట్లోకి, ఒంట్లోకి కూడా ప్రవేశించింది. విదేశాల్లో రోజుకొక భార్యను మారుస్తారు. మన దగ్గర ఆ కల్చర్ పనికిరాదు. విడాకులు తీసుకోవద్దు అనట్లేదు. బలమైన కారణముంటే విడిపోవచ్చు. భార్య, భర్త మధ్య లైంగిక బంధం అనేది ఒక అంకిత భావం. అందులో తేడా వస్తే విడాకులు తీసుకోవచ్చు. పూర్వం పాలకులు రోడ్ల వెంట చెట్లను నాటించేవాళ్ళు. బాటసారుల కోసం మర్రి, మామిడి లాంటి పెద్ద పెద్ద వృక్షాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అవి ఫలాలను, నీడను రెండింటినీ ఇస్తాయి. ఆ విధంగానే మనం లోకంలో ఎలాంటి మనుషులను ఆశ్రయించాలంటే 2-3 రకాలుగా ఉపయోగపడతారు అనుకున్న వాళ్లతోనే సత్సంబంధాలను పెంచుకోవాలి. అలాంటి వాళ్ళు మాత్రమే మనకు ఒక దాంట్లో కాకపోయినా మరొక దాంట్లో అయినా మేలు చేస్తారు. స్నేహం గాని, వివాహాలు గాని, ఆర్థిక సంబంధాలు గాని అలాంటి వాళ్లతోనే పెట్టుకోవాలి. పెద్దలు, పాలకులు తప్పులు చేయకూడదు. రాజుగారే రాంగ్ రూట్లో వెళ్తే ప్రజలు వెళ్లరా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చెట్లకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఈ రోజుల్లో ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ప్రోత్సహిస్తున్నాయి. ఆ వ్యాపారులు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు
ప్లాట్లుగా డెవలప్ చేసి అమ్మేస్తున్నారు. చెట్లను కొట్టేసి అడవులను సైతం ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారు. సిటీలో కాంక్రీట్ అట్మాస్ఫియర్ పెరిగిపోతోంది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో పిల్లలకు ఆడుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు. స్కూల్స్, కాలేజీల్లోనూ అదే పరిస్థితి. చిన్నతనంలో ఆటలు ఆడుకోకపోతే పిల్లల్లో మైండ్ మెచ్యూరిటీ రాదు. గెలుపులోని మాధుర్యాన్ని, ఓటమిలోని అనుభవాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. పొద్దున లేస్తే పరీక్షలు, మధ్యాహ్నానికే మార్కులు. దీనివల్ల వాళ్ళు ఇన్‌స్టంట్ రిజల్ట్‌కి అలవాటు పడుతున్నారు. తద్వారా ఏమవుతోందంటే స్టడీ పూర్తవగానే జాబు రావాలి అనే మొండి పట్టుదల పెరిగిపోతోంది. ప్రేమించగానే ఆ అమ్మాయి పెళ్లి కొప్పుకోవాలి అనే పిచ్చి కోరికలు కలుగుతున్నాయి. ర్యాగింగ్‌లు గాని, యాసిడ్ దాడులు గాని, సూసైడ్‌లు గాని ఇలాంటి సంకుచిత మనస్తత్వం వల్లే చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి పాలకులు, ప్రభుత్వాలు మంచి సమాజాన్ని, మంచి చదువులను పెంచి పోషించాలి. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చెప్పిందే వేదంగా చెలామణి అవుతోంది కాబట్టి ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తే తప్ప సొసైటీ బాగుపడదు. ప్రతి ఒక్కరూ చాణక్య నీతి శాస్త్రాన్ని చదవాలి. ఆయన ఆలోచనలను అనుసరించాలి. ఆచరణలో పెట్టాలి.